పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన H1B వీసాదారుల కోసం యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం జాబ్ కోల్పోయిన H1B వీసా హోల్డర్స్ 60 రోజుల లోపు దేశం విడిచి వెళ్లిపోవాలి. ఈ రూల్కు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతూ ఫ్రెష్ గైడ్ లైన్స్ ను USCIS విడుదల చేసింది. 60 రోజుల గ్రేస్ పీరియడ్ దాటాక కూడా అమెరికాలోనే ఉండవచ్చని తెలిపింది. దీనికోసం సిటిజన్షిప్ లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. అమెరికాలో ఇండియన్స్ తో పాటు పలు దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల గూగుల్, టెస్లా, వాల్మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు భారీగా లే ఆఫ్ ప్రకటించాయి. ఉద్యోగం కోల్పోయిన H1B వీసా హోల్డర్ వెంటనే ఆల్టర్నేట్ జాబ్ వెతుక్కోవాలని USCIS తెలిపింది. దీంతో పాటు తమ ముందున్న ఆప్షన్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచించింది. గ్రేస్ పీరియడ్ కంటే ముందు నాన్ ఇమిగ్రేషన్ స్టేటస్ మార్పు కోసం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అప్లై చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ బెస్ట్ ఇమిగ్రెంట్ వీసా ఉన్నవారు ఏడాది పాటు EADకి అర్హత పొందవచ్చు. లేదంటే స్టేటస్ మార్పు కోరుతూ నాన్ ప్రివోలర్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. దీంతో సదరు అప్లికెంట్ డిపెండెంట్ స్టేటస్ లేదా స్టూడెంట్ స్టేటస్ లేదంటే విజిటర్ స్టేటస్ కు మారుతాయి. సెల్ఫ్ పిటిషన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్ కు అర్హులైన వారు స్టేటస్ అప్లికేషన్ స్టూడెంట్ కు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పై తుది నిర్ణయం వెలువడే వరకు అమెరికాలోనే ఉండేందుకు UADని పొందేందుకు వీలవుతుంది. గ్రేస్ పీరియడ్ లోపు ఇందులో ఏదైనా ఒక దానికి అప్లికేషన్ పెట్టుకుంటే అమెరికాలోనే ఉంటూ వేరే జాబ్ చేయవచ్చని USCIS తెలిపింది. ఇవే వాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్.